హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక ఈజీ చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. ఇది క్విక్గా చేసుకోవచ్చు. మనకి టైం లేనప్పుడు లేదా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం బిజీగా ఉన్నప్పుడు ఒక 5-10 మినిట్స్లో చేసుకునే చికెన్ ఫ్రై ఇది. దీనికోసం నేను చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్లో కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ కారము 1.5 స్పూన్ వేసాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు తగినంత చూసి వేసుకోండి. గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా 1 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు నేను ఒక 2-3 స్పూన్లు ఉంటుంది. ఇది తీసుకున్నాను. ఇది మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇది స్పూన్తో కలిపితే సరిగా కలవదు కాబట్టి నేను చేత్తో కలుపుతున్నాను. ఇది మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఈ రకంగా మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికోసం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆ లోపల ఇది మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇక్కడ నేను 2 ఆనియన్స్ని సన్నగా చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేద్దాం రండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై చేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లో మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ వేసేయాలా. ఈ చికెన్లోనే అంతా ఉంది. మనం ఇక్కడ ఆనియన్, పచ్చిమిరపకాయలు మాత్రం వేయించుకున్నాము, అల్లం వెల్లుల్లి వేసాము. ఈ కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి మనం ఉడికించుకున్నాము. ఆ వాటర్ వచ్చి వాటర్లోనే ఇది కొంచెం మగ్గుతుంది. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం. దీంట్లోనే సాల్ట్ అన్నీ వేస్తున్నాం కాబట్టి ఇంకేం వేయలేదు. మంచిగా కలుపుకొని నేను మూత వేస్తున్నానండి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. చూసారా, చికెన్లో మంచిగా వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్తోనే ఈ చికెను మంచిగా ఉడికిపోతుంది. మనము కలుపుకుంటూ మరలా ఒకసారి మూత వేసి ఉడికించుకున్నాము. ఇది ఇప్పుడు మూత తీసేసి మంచిగా గట్టిపడేలాగా ఫ్రై చేసుకుందాం. అది వాటర్ వచ్చి ఉడకడం కోసం మనము మూత పెట్టి చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ అంతా ఇనికిపోయింది కాబట్టి ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయిపోయింది.
బాగా గట్టి పడిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. అంతే, ఈజీగా చేసుకోవచ్చు ఇది. చూసారా, మంచిగా చికెన్ కూడా ఉడికిపోయింది. ఈజీగా చేసే రెసిపీ ఇది. మనం ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది. రసంలోకి, సాంబార్లోకి మనం సైడ్ డిష్గా ఈజీగా చేసుకోవచ్చు. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.